అందరికి వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ అయ్యందొండపాటి. నేను మీ వరలక్ష్మి. మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఈ రోజు వీడియో ఏంటనేది మీకు ఆల్రెడీ థంబ్నైల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. ఫైనల్లీ మన ఛానల్కి అయితే ఫస్ట్ పేమెంట్ వచ్చేసిందండి. ఎప్పుడెప్పుడా అని చూస్తున్నారు నేను ఈ పేమెంట్ కోసం. అయితే నాకు తెలుసు మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఆల్రెడీ మోనిటైజేషన్ అయింది అని చెప్పి నేను ఒక వీడియో పెట్టా. ఆ తర్వాత ఏంటి అప్డేట్ లేదేంటి అని ఫాలో అయ్యే వాళ్ళు కూడా అనుకుని ఉండొచ్చు. చూసారు కదా, ఫైనల్లీ మన ఛానల్కి అయితే మోనిటైజేషన్ అయింది, పేమెంట్ కూడా నా చేతికి వచ్చేసింది. కాకపోతే నేను ఈ వీడియో చేయడం చాలా లేట్ అయింది, ఆల్మోస్ట్ 1 మంత్ లేట్ అయింది. నాకు ఈ పేమెంట్ అయితే 1 మంత్ బ్యాకే వచ్చేసింది. దసరా హాలిడేస్ కి నేను విజయవాడ అది వెళ్ళడం వల్ల కొంచెం లేట్ అయింది అనమాట వీడియో చేయడం. ఫైనల్లీ ఈ రోజు ఇలా కుదిరింది వీడియో చేయడానికి. బ్యాక్గ్రౌండ్ కూడా చూసారు కదా ఎంత బాగుందో. మంచి బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను ఈ స్పెషల్ వీడియోని షూట్ చేయడానికి. మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. నాకు ఎంత మనీ వచ్చింది, ఫస్ట్ పేమెంట్ నేను ఎంత రిసీవ్ చేసుకున్నాను యూట్యూబ్ నుంచి, ఇవన్నీ కూడా ఫుల్లీ డీటెయిల్ గా మాట్లాడేసుకుందాం. ఓకే, ఇంకా మ్యాటర్ లోకి వచ్చేద్దాం. అసలు నాకు యూట్యూబ్ నుంచి ఎంత పేమెంట్ వచ్చింది, చాలా మంది చాలా ఎక్సైటెడ్ గా ఉంటారండి. ఎందుకంటే ఒక యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవుతున్న ప్రతి సబ్స్క్రైబర్ కూడా ఆ ఛానల్ కి ఎంత అమౌంట్ వచ్చింది, ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది అని తెలుసుకోవడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉంటారు. అఫ్ కోర్స్ ఇంతకు ముందు నేను ఛానల్ స్టార్ట్ చేయకముందు నేను కూడా ఒక ఛానల్ కి సబ్స్క్రైబర్ నే, చాలా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను. వాళ్ళు కూడా వాళ్ళ ఫస్ట్ పేమెంట్ వచ్చింది అని పెట్టినప్పుడు చాలా ఎక్సైటెడ్ గా నేను కూడా చూసాను అనమాట. అలానే ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయింది. సో నాకు కూడా ఆల్మోస్ట్ 54K అంటే 54,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అందులో అట్లీస్ట్ ఎవరో ఒక్కరైనా అనుకుంటారు కదా, ఏంటి వీళ్ళు ఇంకా ఫస్ట్ పేమెంట్ గురించి అప్లోడ్ చేయలేదు అని. ఫైనల్లీ ఈ రోజు అయితే అప్లోడ్ చేశాను. ఎంత వచ్చింది ఏంటి అనేది తెలుసుకోవడానికి మీరు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటే ప్లీజ్ వెంటనే వీడియోలోకి వచ్చేయండి. బేసిక్ గా యూట్యూబ్ లో 85 to 90% ఆఫ్ ద పీపుల్ వాళ్ళకి ఎంత పేమెంట్ వచ్చింది ఏంటనేది చెప్పడానికి ఇష్టపడరండి. కాకపోతే ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది అని చెప్పడానికి మాత్రం చాలా మంది ఇంట్రెస్టింగ్ గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదండి, వాళ్ళు కూడా తెలుసుకోవాలి అని ఇంట్రెస్టింగ్ గా ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం అయితే ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది అనేది చాలా మంది చెప్తూ ఉంటారు. అలానే నేను కూడా ఈ రోజు మన సబ్స్క్రైబర్స్ కోసం నాకు ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది అనేది చెప్దాం అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ అక్టోబర్ 11th or 12th లో నేను ఒక షార్ట్ అయితే పెట్టాను మన ఛానల్లో. అప్పటికి మన ఛానల్ ఒక బేబీ ఛానల్ అనమాట. ఏ షార్ట్ పెట్టానంటే, మా ఇంట్లో డబ్బులు దాచుకుని ఒక డిబ్బీ ఉంటుంది చూడండి, ఆ డిబ్బీని పగలగొడుతూ వచ్చిన అమౌంట్ ని చూపిస్తూ ఇదే మనకి యూట్యూబ్ నుంచి వచ్చిన ఫస్ట్ అమౌంట్ అని చిన్న ప్రాంక్ లాగా మన సబ్స్క్రైబర్స్ కి అయితే చెప్పాను. వెంటనే చెప్పేశాను అనుకోండి, కాదు ఇది ఈ మనీ అని చెప్పేసి. అయితే అప్పుడు నేనేమన్నానంటే, దేవుడి దయ అలాగే సబ్స్క్రైబర్స్ అయిన మీ దయ ఉంటే నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి మనం ఆ వీడియో కూడా చేసేద్దామని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాను. ఆ కాన్ఫిడెంటే ఈ రోజు మనకి ఈ డబ్బులు అయితే మన చేతిలో పెట్టింది. నేను యూట్యూబ్ లో చూపించిన కన్సిస్టెన్సీకి, కష్టానికి అలాగే పట్టుదలకి ఇదే ఈ రోజు నిదర్శనం అండి. చాలా మంది తెలిసిన వాళ్ళు గానీ, రిలేటివ్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ, యూట్యూబ్ 1 ఇయర్ నుంచి చేస్తున్నావు కదా ఎంత వస్తుంది, ఎందుకంటే చాలా మంది ఇంట్రెస్టింగ్ గా ఉంటారు. ఏంటి ఎంత పేమెంట్ వస్తుంది ఏంటి అనేది తెలుసుకోవడానికి చాలా మంది అడిగారు కూడా నన్ను. కానీ ఇదేనండి మనకి యూట్యూబ్ నుంచి వచ్చిన ఫస్ట్ పేమెంట్. ఇక్కడ నుంచి మనకి పేమెంట్స్ అనేవి ఎవ్రీ మంత్ రావచ్చు, లేదు అంటే ఆ $100 థ్రెష్ హోల్డ్ అనేది ఉంటుంది. అది కానీ కంప్లీట్ అవ్వలేదు అనుకోండి, ఈ మంత్ కంప్లీట్ అవ్వకపోతే నెక్స్ట్ మంత్ వస్తుంది. అలాగా కొంతమందికి పెద్ద పెద్ద యూట్యూబర్స్ అయితే వాళ్ళకి ఎవ్రీ మంత్ ఒక పర్టికులర్ అమౌంట్ ఉంటుంది, వాళ్ళకి కంపల్సరీ వచ్చేస్తాయి అనుకోండి. చిన్న యూట్యూబర్స్ సంగతి అయితే నేను చెప్తున్నా, నాలాంటి ఒక చిన్న యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళ సంగతి అయితే చెప్తున్నా. ఎవ్రీ మంత్ ఇదే అమౌంట్ వస్తుందా అంటే కాదు, ఇంతకంటే ఎక్కువ రావచ్చు, ఇంతకంటే కొంచెం తక్కువ కూడా రావచ్చు. అంటే మన కన్సిస్టెన్సీ, మనం వీడియోస్ చేసేదాన్ని బట్టి, మనం యూట్యూబ్ లో మనల్ని మనం ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాం, మన వీడియోస్ ఎంత బాగా వెళ్తున్నాయి, మనం ఎంత కంటెంట్ ఇస్తున్నాము, దీన్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు కూడా యూట్యూబ్ నేను కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, పర్లేదా బానే వస్తుందా, ఈ ప్లాట్ఫామ్ నుంచి మనీ ఎలా వస్తుంది, దీని మీద మనం టైం ఇన్వెస్ట్ చేయడము ఒక కరెక్ట్ విషయమేనా అని చెప్పేసి కూడా అనుకుంటున్నారనమాట. అలా నన్ను అడిగే వాళ్ళకి నేనేం సజెస్ట్ చేస్తానంటే, మీరు చెయ్యాలి అనుకుంటే మాత్రం వెంటనే ఛానల్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీకు అది ఒక ఇష్టం, ఒక ప్యాషన్ తో మీరు కనుక ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారంటే వెంటనే స్టార్ట్ చేయండి. నేను మానిటైజేషన్ వీడియోలో కూడా అదే చెప్పాను. ఎందుకంటే ఇది ఎండ్ ఆఫ్ ది డే మీ ప్యాషన్, మీరు మీ కన్సిస్టెన్సీని బట్టి ఉంటుంది ఛానల్ గ్రోత్ అనేది. అలాగే ఎలాంటి కాంటెంట్ చేయాలి, ఛానల్ కి ఎలాంటి పేరు పెట్టాలి, ఇలాంటి డౌట్స్ కూడా కొంతమంది అడుగుతున్నారు. ఎవ్రీథింగ్ ఛానల్ మీదండి, మీ ఇష్టం.
ఎలాంటి కాంటెంట్ చేస్తారు. నేనైతే పర్టికులర్ గా ఇదే కాంటెంట్ లో వెళ్ళు, మినీ బ్లాగ్సే చెయ్యి, కుకింగే చెయ్యి, లేదంటే డిఐవై వీడియోసే చెయ్యి, నేను మాత్రం ఇలా అస్సలు చెప్పనండి. ఎందుకంటే నాకు కుకింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, మినీ బ్లాగ్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, లేదంటే ఏదైనా డిఐవైస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో నేనేంటంటే పర్టికులర్ గా ఈ వేలోనే వెళ్ళండి అని అయితే నేను ఎవరికి చెప్పను, ఎందుకంటే నేను అదే ఫాలో అవుతున్నాను కాబట్టి. ఎండ్ ఆఫ్ ది డే అది మీ ఇష్టం ఎలా చేస్తారు ఏంటి అనేది. కాకపోతే కన్సిస్టెన్సీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే కాంటెంట్, అలాగే క్లారిటీ కూడా. చూసే వీడియో యొక్క క్లారిటీ బాగోకపోతే ఎవరు ఇష్టపడరండి చూడాలనుకోవడానికి. సో ఈ పాయింట్స్ అయితే మెయిన్ గా గుర్తుపెట్టుకోండి. నాకు ఇంకొక డౌట్ ఉండేదండి, నేను మానిటైజేషన్ కంప్లీట్ చేసేసాను, ఫస్ట్ పేమెంట్ పడే వరకు కూడా నాకు డౌట్ అనమాట. ఆ మానిటైజేషన్ ప్రాసెస్ అంతా నేను కరెక్ట్ గా చేశానా లేదా, ఇంకా నా బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్ గా ఇచ్చానా లేదా, డబ్బులు పడతాయా లేదా, నాకు ఇదైతే చాలా అంటే చాలా డౌట్ అనిపించింది. కానీ నాకు ఫస్ట్ పేమెంట్ ఇది ఆగస్ట్ పేమెంట్ అండి, ఆగస్ట్ నెల మొత్తానికి వచ్చిన పేమెంట్ అనమాట. అది నేను త్వరలోనే నా సెకండ్ పేమెంట్ కూడా అందుకోబోతున్నాను. అందుకే అంటున్నా ఈ వీడియో చాలా లేట్ అయిపోయింది అప్లోడ్ చేయడం అని చెప్పేసి. మీకు ఇంకా ఏమైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, లేదంటే మానిటైజేషన్ అయినా ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా కూడా నాకు తెలిస్తే నేను తప్పకుండా చెప్తాను, కమెంట్ సెక్షన్ లో అడగండి. చాలా మంది అనుకుంటుంటారు యూట్యూబ్ లో వేలకు వేలు వచ్చేస్తుంటాయి, లక్షలు లక్షలు వచ్చేస్తుంటాయి అని. చాలా రాంగ్ అండి. రావచ్చు, పెద్ద పెద్ద యూట్యూబర్స్ కి మీరు అనుకున్నట్టే లక్షల్లో కూడా రావచ్చు. కాకపోతే చిన్నగా స్టార్ట్ చేసిన వాళ్ళకి మాత్రం మానిటైజేషన్ అవ్వడానికి అది చాలా కష్టమైన విషయం అండి. నాకు 9 months పట్టింది మానిటైజేషన్ అవ్వడానికి. ఎగ్జాక్ట్లీ ఇంకా 1 year పూర్తవడానికి ఒక నెల ఆర్ 20 days టైం ఉండగానే నా చేతిలోకి అయితే మనీ వచ్చాయి. సో దగ్గరగా మీరు యూట్యూబ్ నుంచి మనీ జనరేట్ చేయాలి అనుకుంటే మాత్రం, అది కూడా కన్సిస్టెంట్ గా ఉండి ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవ్వాలంటే మాత్రం నాకు తెలిసి 1 year అండి మాక్సిమం. కొంతమందికి మినిమం ఒక 3 months లో కూడా వాళ్ళు ఈ సక్సెస్ మైల్ స్టోన్ అయితే రీచ్ అవుతారు. అది వాళ్ళ ఛానల్ ని కాంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనీ రావడం సంగతి పక్కన పెడితే నాకు ఒక గుర్తింపు వచ్చింది. నాకు ఆ గుర్తింపు వల్ల చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి. ఇంకెందుకు అస్సలు ఆలస్యం చేయకుండా నేనైతే అసలు అమౌంట్ ఎంత వచ్చింది ఏంటనేది చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజ్ చేసే మైక్ యొక్క కాస్ట్ వచ్చేసి $25 అనుకోండి. ఈ రోజు డాలర్ కాస్ట్ వచ్చేసి ఒక 88 రూపీస్ ఉంటుంది అనుకోండి. అంటే ఒక మైక్ కాస్ట్ వచ్చేసి నేను $25 చెప్తున్నాను. అలాంటివి నేను 8 మైక్స్ వరకు కొనగలుగుతాను. 8 మైక్స్ వరకు కొన్నా కూడా నా దగ్గర ఇంకా 500 రూపీస్ అయితే ఉంటుంది. ఆల్రెడీ మైక్ ఉండి నువ్వు 8 మైక్లు ఎందుకు కొనుక్కుంటున్నావు అని మాత్రం అడగండి. జస్ట్ నేను అమౌంట్ ఎంత అనేది ఏదో ఒక ఎగ్జాంపుల్ రూపంలో మీకు చెప్పాలి కదా అని చెప్పేసి ఆ ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నాను. మైక్ కాస్ట్ అంటుంది, మైక్ లేదేంటి ఇవి అని మాత్రం అనుకోకండి. షూట్ చేయాలి అన్న హడావిడిలో మైక్ కి ఛార్జింగ్ పెట్టి నేను ఇంట్లోనే మర్చిపోయాను. ఒక్కొక్కసారి ఇలాంటి పనులు జరుగుతూ ఉంటాయన్నమాట. సో విన్నారు కదా మన ఛానల్ కి ఎంత అమౌంట్ వచ్చింది ఏంటి అనేది నేను ఒక కోడ్ లాంగ్వేజ్ లో అయితే చెప్పాను. మీకు గానీ అది ఎంత అని తెలుసుకోవాలని ఇంట్రెస్టింగ్ గా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, అది అవునా కదా నేను చెప్తాను. ఇంకొక విషయం అండి, ప్లీజ్ కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఆ హైప్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి పాయింట్స్ కనుక ఈ వీడియోకి ఇచ్చారనుకోండి, మరికొంతమందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది. సో ఎవరైనా యూస్ఫుల్ ఉండే వాళ్ళకి కూడా వీడియో రీచ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.